దయాకర్ గారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణ్ ఈ మధ్య ఆయన బీజేపీలో కీలకమైన పాత్ర లేకపోతే కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎంపీగా. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం ఖాయం అంటే అప్పుడు మళ్ళీ 2014 రోజులకు తీసుకెళ్లారు. అప్పట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవ్వాల్సింది, అవ్వక ఇదంతా 10 ఏళ్ల చరిత్ర ఏం జరిగింది, మిమ్మల్ని ఎలాగా చావగొట్టి చెవులు మూసారు కేసీఆర్, మళ్ళీ మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా? మీరేమో ఎన్నికల ముందంతా బీజేపీ బీఆర్ఎస్ అని పాట పాడి, అంటే కంప్లీట్ గా ఒక ఇంట్రెస్టింగ్ సినారియో ఉండబోతోందా ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత? ఇప్పుడు ఒకటి రిషి గారు, నాకు తెలిసి కేసీఆర్ గారి ఒకవేళ కనుక కాంగ్రెస్ తో అనుకూలంగా ఉండేది ఉంటే ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కూడా తన మద్దతు తీసుకునేటోళ్ళు. నితీష్ కుమార్ గారు కూడా ఒక ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎందుకంటే ఇది చెప్పొచ్చు, ఇప్పుడు ఏం పెద్ద సమస్య కూడా కాదు. నితీష్ కుమార్ గారే కేసీఆర్ గారిని తీసుకురావాలని ఒక ప్రణాళిక చేసిండు. అఖిలేష్ తర్వాత రాహుల్ గాంధీ గారితో మంచిగా ఉంటే అఖిలేష్ తో ఒక రాయబారం వచ్చింది. మమతా బెనర్జీ గారు ఉన్నప్పుడు కూడా వచ్చింది అనేది నాకున్న సమాచారం. సోనియా గాంధీ గారు వారిని వారించింది ఎందుకంటే మళ్ళీ వస్తే ఇక్కడ ఇప్పుడు మేమే అవినీతి అక్రమాలని చెప్పేసి పదే పదే నిరంతరం కాళేశ్వరం నుంచి ప్రతి ఒక్కటి విమర్శించి ఇట్లా మేము తీసుకుంటే ఇట్లా బదనామవుతాం. రెండోది, తెలంగాణ ఇచ్చినాక అది కేసీఆర్ గారి ప్రకటన, మేము విలీనం చేస్తాం పార్టీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకున్నాను. అంటే ఏంది, మన సిఎల్పి టెక్నికల్ గా బట్టి గారు సిఎల్పిగా కొనసాగిండు, కానీ మొత్తం సిఎల్పి అంతా కూడా అసలు లేదు, ఎల్పి లేదు. ఎల్పి ఎవరికి ఇచ్చిండ్రు? ఎంఐఎంకి ఇచ్చిండ్రు ప్రతిపక్ష హోదా. ఫస్ట్ ప్రైమ్ అపోజిషన్ ఎవరు అని అంటే నీకు ఎంఐఎం అయింది దానికి. సో ఆ పరిస్థితుల వల్ల రేపు దేశం మొత్తానికి జరిగే ఎన్నికల్లో కూడా నేనే ఖర్చు భరిస్తా అంటే కూడా కేసీఆర్ గారిని వద్దని చెప్పిండ్రు అంటే ఇక అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గ రిపోర్ట్ తీయండి, సరే పెద్దలు ఉన్నారు కదా, బండారి గారు ఉన్నారు కదా, బీఆర్ఎస్ ఓటు ఎటు షిఫ్ట్ అయిందో అడగండి, రేపు అటే టిల్ట్ అవుతుంది. రేపు బీఆర్ఎస్ కూడా అటే టిల్ట్ అవుతుంది. నేను ఇప్పుడు బీజేపీ వద్దని నేను ఎందుకు కామెంట్ చేయాలి? రేపు కేంద్ర మంత్రి నేను అవుతారని ఎప్పుడో చెప్పిన, 3 నెలల క్రితం చెప్పిన, కేంద్ర మంత్రి కావడానికి కేసీఆర్ గారికి అవకాశం ఉంది అని. ఎందుకు? రేపు రాజ్యసభ ఇవ్వచ్చు, మంత్రి ఇవ్వచ్చు, లేదంటే టిఆర్ఎస్ విలీనం చేసుకుంటే ఇంకెవరికైనా మంత్రి ఇవ్వచ్చు, చెప్పలేము. పరిస్థితులు అట్లా మారబోతుంది. ఎన్నికల ముందు ప్రయత్నం చేశారు, నేను ఒప్పుకోలేదని మోడీ చెప్పారు. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా అది తథ్యమా? అంటే నేనేమంటున్నానంటే వారి కుమారుణ్ణి నాయకుడిని చేసుకోవాలని అన్నప్పుడు ఈ చర్చ వచ్చింది అనేది వారు మోడీ గారు చెప్తూ దానికి వివరణ కేసీఆర్ గారు చెప్పింది. కానీ నేనేమంటా అంటే జాతీయ రాజకీయాల్లో వచ్చే మార్పుల్లో ఆఫ్టర్ 4th జూన్ ఒకవేళ కాంగ్రెస్ వస్తే, లేదు బీజేపీ కొనసాగితే, ఇవి 2 ఆప్షన్సే కదా. అవును, బీజేపీ కొనసాగితే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకో వైపు ఆలోచించే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అది అండర్ కరెంట్ గా నడుస్తున్నది కాబట్టి ఇంకా మీరు ఇంకో మాట అనడానికి కూడా వీల్లేదు. రెండవది, కాంగ్రెస్ వస్తే అయితే పోరాడడానికి బీజేపీతో ఉండాలి తప్పితే కాంగ్రెస్ తో ఉండడానికి అవకాశం ఉండే స్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ డోర్స్ ఎందుకైనాయనంటే కారణం ఇంతకు ముందు చెప్పిన 2 అంశాలు. గతంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో కలిసిన తర్వాతనే బీఆర్ఎస్ బలపడింది. అఫ్ కోర్స్ ఆ రోజు 6 మంత్రులు అయినరు, ఒక 40 సీట్లకు పైసలకి ఏదో 26 సీట్లు, 40 సీట్లు ఇస్తే 26 సీట్లు ఏమో గెలిచిండ్రు. అటు తర్వాత మళ్ళీ పక్కకు పోయింది, ఆ పొత్తు కాస్త విరిగిపోయింది. ఏది ఉద్యమ సమయంలో కాంగ్రెస్ తో కలిసిపోవాలనే ఎత్తుగడలో తను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాకే అవకాశం పెరుగుతుంది, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకత వస్తుందని గమనించిండు, తను విడిగా ఉన్నాడు, గెలిచిండు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ను భాజపా సూచనల మేరకు నష్టపరిచే ప్రయత్నం చేసిండు. కాబట్టే ఇలా వారికి అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో దాన్ని చెప్పొచ్చు, బట్ అది చరిత్రలో చెప్పినాం, ఆ రిజల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు బైపోలార్ అవుతుంది అనే ఒక చర్చ వస్తున్నది. ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే తెలంగాణలో ఉంటది అని. ఇప్పుడు బీఆర్ఎస్ రోల్ రేపు ఎన్నికల తర్వాత మారబోతున్న పరిణామాల్లో మా వైపు ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఎటువైపు ఉంటారు అనే విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు వామపక్షాలు మాతోనే ఉన్నాయి, తొండుకో మొండుకో కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానో అనుకూలతను పెంచుకోవడానికో ఎంఐఎం కూడా మేము రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో రేపటి పరిణామాలు
మారొచ్చు. Right. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం నేను అన్నది కేంద్ర మంత్రి వాళ్ళ పార్టీ నుంచి ఎవరన్నా ఒకరైతే కేసీఆర్ గారే జాతీయ రాజకీయాలకు పోయే అవకాశాలు కూడా ఉంటాయనేది నా యొక్క నాకు ఆలోచన. మరి చూద్దాం ఎంతవరకు నేను కరెక్ట్ అయిందనేది అది రేపు భవిష్యత్తు. దేవప్రసాద్ గారు, అంటే దేశ రాజకీయాలని శాసిస్తాము, ఇటు మోడీకి ఇటు కాంగ్రెస్ కి 75 ఏళ్ళ నుంచి తగలేశారు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, నీళ్లు ఎట్లా వాడుకోవాలో తెలియదు, ఉద్యోగాలు ఎట్లా సృష్టించాలో తెలియదు అన్న పరిస్థితి నుంచి వాళ్ళ పార్టీ నిలబడాలి, లేకపోతే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటు బీజేపీయో ఇటు కాంగ్రెస్ అంటే రకరకాల ఇంత డిస్కషన్ జరగాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ నెట్టివేయడానికి కారణం ఏంటి? పార్టీకి ఉన్న బలం ఋషి గారు, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బలం ఆధారంగా ఇటువంటి ఈక్వేషన్స్ అంటగడతా ఉన్నారు. ఒకరేమో బీజేపీతో పోతారని, ఇంకొకరు కాంగ్రెస్ తో పోతారని. ఈ రెండు అంటే ఎట్లయిపోయిందంటే ఇంతకుముందు రామన్ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల అనేటువంటిది రెండు జాతీయ పార్టీలకు కూడా అడ్డంకి అని ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకొక రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం అనేటువంటి ఫండమెంటల్ రైట్, న్యాచురల్ కదా. ఎట్లాగో మేము ఆ పార్టీని లేకుండా చేసి మేము ముందుకు పోవాలి అనుకోవడం, లేకుండా చేసి ఐ మీన్ అంటే ప్రజలను ఒప్పించి ఓట్లు వేసుకొని ఇట్లాగ మన ఆగస్టు సంక్షోభం వస్తని లక్ష్మణ్ గారు ఎందుకు తెలియదు. కానీ ఈడ స్పష్టంగా ఏం కనబడతా ఉందంటే రెండు రాజకీయ పార్టీలు కూడా అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు రెండు కూడా ఇవాళ బీఆర్ఎస్ లేని తెలంగాణను ఊహించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కానీ అది ఎంత మాత్రం సాధ్యం కాదనేటువంటి విషయం అందరికీ తెలుసు. మేము ఇంకొక పార్టీని మేము కాంగ్రెస్ పోతుందని అనుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? దేశవ్యాప్తంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు ఆయన రాహుల్ గాంధీ ఏజ్ అంతా కూడా వస్తాయా లేదా అనేటువంటి చర్చ జరిగింది. ఇవాళ ఏమైపోయింది, పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతున్నట్టు కనబడతా ఉంది. అక్కడ ఇక్కడ అంతకంటే ఎక్కువ వస్తాయి అనేటువంటి ఒక భావన స్ప్రెడ్ అవుతా ఉంది. కాబట్టి రేపు ఏం జరగబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత అనేటువంటి విషయం కంటే కూడా మేము కాంగ్రెస్ మన దయాకర్ గారికి ఏం నేషనల్ పాలిటిక్స్ సంబంధించి ఆయనకి ఏముందో మేమేదో సంప్రదింపులు జరిపినాం, ఆ సంప్రదింపులు ఫెయిల్ అయినాయి, సోనియా గాంధీ వద్దన్నారు. ఇది కూడా ఒక పొలిటికల్ అది కేసీఆర్ గారు కాదు, దేవి గారు, కేసీఆర్ గారు కాదు, అది నితీష్ కుమార్ గారు ఉండొచ్చు. కేసీఆర్ గారు ఏం సంప్రదింపులు జరపలే. అంటే నితీష్ కుమార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే వాళ్ళందరూ ఏం ఆలోచిస్తా ఉన్న విషయాలు అంటే ఒక వైపేమో బీజేపీ పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తా ఉంది, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని శక్తుల్ని అణిచివేసేటువంటి మొత్తం శక్తిని కూడగట్టుకుని ముందుకొస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా వన్ లైన్ లో పోదామనేటువంటి ఆలోచన చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉండొచ్చు. కానీ కొన్ని లోకల్ ఈక్వేషన్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల అది కొంత సాధ్యపడలేదు. ఒక మేరకు సాధ్యపడ్డా ఏమవుతుందో చూద్దాం. కాబట్టి డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మేము ఇప్పుడు ఏ పార్టీ వైపు కూడా చూసేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ అయినా బీజేపీకి అయినా రెండు సమాన దూరంగా ఉండాలనే మేము నిర్ణయించుకున్నాం. మీరు అన్నారు జాతీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించినటువంటి వాళ్ళు చెతికిలబడి. అవును, ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థిక విధానాల విషయంలో కావచ్చు, గత 75 సంవత్సరాల భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రజల మౌలిక జీవితాలు మారలేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ 78 కోట్ల ప్రజల సంపద కేవలం 22 మంది దగ్గరే ఉందని అనేటువంటి వార్తలు చాలా కేటగిరికల్ గా ఇలా స్ప్రెడ్ అవుతున్నటువంటి సమయం. అంటే ప్రజాస్వామిక దేశంలో ఇంత అన్బ్యాలెన్సెస్ ఉండడం అనేటువంటిది సమాజానికి హానికరం అనేటువంటి విషయాన్ని ఈ ప్రాసెస్ లో అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి దేశ ప్రజలకు సరే ఆయనకి తోచినంత లేకపోతే ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఏదో చెయ్యాలని పరితపించిన కేసీఆర్ తన వెనకాల ఏం జరుగుతోంది, తన సొంత రాష్ట్రంలోనే ఏం జరుగుతోంది, తనకి ఎందుకు వ్యతిరేకత వచ్చిందనే దాన్ని గమనించుకోలేకపోయారు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ ది డౌన్ ఫాల్ అనే కదా వాళ్ళ అందరూ మాట్లాడుతున్నారు. ఋషి గారు రాజకీయాల్లో ఎట్లయిపోతుందంటే డౌన్ ఫాల్ అనేది సీటింగ్ లేకపోయే వరకల్లా వెంటనే డౌన్ ఫాల్ అనేటువంటిది ఒక ముద్రేసి పెట్టేస్తారు. ఇక డౌన్ ఫాల్ 39 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇది లేవదు, రేపు రానే రాదు. ఒక 20 మంది ఎమ్మెల్యేలు పోగానే ఇక ఉండదు. ఎమ్మెల్యేలు అటు ఇటు పోయిన వాళ్ళు ఎంతమంది ఓడిపోయారో మనం ఆంధ్రాలో చూసినాం, తెలంగాణలో చూసినాం. అనేక సందర్భాల్లో రకరకాల ఈక్వేషన్స్ వస్తాయి. ఎప్పుడు పాలిటిక్స్ స్టాగ్నేషన్ గా ఉండవు. ఋషి గారు మీకు తెలుసు, పెద్దలు మా దయాకర్ గాని మా రామ్మోహన్ గాని మిత్రులందరికీ కూడా తెలుసు. ఏదైనా పాలిటిక్స్ అనేటువంటి ముందుకు పోవాలి,
వెనక్కిపోయినట్టు అనిపించినా కూడా ఇంకొక అడుగు ముందుకు వేయడానికే శక్తియుక్తుల్ని కూడగట్టుకుంటాం. Right. ఇవాళ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మేము ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి రివ్యూ చేసుకుంటున్నాం. ఈ రివ్యూలో మేమేమైనా పొరపాట్లు చేసినాం అనేటువంటి విషయాలు ఆలోచించుకుంటున్నాం. ప్రజలకు ఎట్లా దగ్గర కావాలనేటువంటి కొత్త కార్యాచరణతో ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ సరైనటువంటి రీతిలో ఆవిష్కరించబడితేనేమో మేము మళ్ళీ లేచి ప్రజల మనసును కన్విన్స్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం సందర్భం వచ్చినప్పుడు వస్తుంది. కానీ మేము అవి ఏమి లేకుండా మహేష్ గారు, యా, కాంగ్రెస్ పార్టీ తప్పులు ఆ తప్పుల ద్వారా మేము వస్తామని మేము అనుకుంటే మాత్రం చాలా దెబ్బతింటామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది కూడా Yeah. మోదీ గారి ప్రకటనలు ఇటీవల మనం చూస్తా ఉన్నాము. ఎంత మోదీ గారు గౌరవంగా ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇంత అభేద్యమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి అది కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, Yeah. చివరికి మావోయిస్ట్ ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అనేదాకా వచ్చిండు రిషి గారు. అంతకన్నా మీరు మొన్న అంతకన్నా ఎక్కువే అన్నారు. కాదు, పాకిస్తాన్ లో సెలబ్రేషన్ జరుగుతాయి, ఆప్ని Yeah. కాంగ్రెస్ ని పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటోంది, ఇంకా అంటే- చాలా మాట్లాడారులేండి. సో అది ఒకసారి పక్కన పెట్టేద్దాం. Yeah. నేను ఏమంటున్నా, ఇది రాజకీయాల పట్ల వైరుధ్యాలు అనేటువంటివి శృతి మించిపోతా ఉన్నాయి. వైరుధ్యాలు అనేటువంటివి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోటీ పడే విధంగా ఉండాలి. కానీ ఇక పాకిస్తాన్ సుపారీలు, పాకిస్తాన్ ని కోరుకోవడం, ఇట్లా రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఫర్